హాయ్ పిల్లలు, వెల్కమ్ టు రాంబో స్టోరీస్. సముద్రపు తాబేళ్ల యాత్ర. ఒకప్పుడు సాహసం కోసం ఆతృతతో ఉన్న కొందరు చిన్న తాబేళ్లు తమ ముందుగా ఉన్న యాత్రను మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. వారి గమ్యం గొప్ప కర్ర ఫలక్, కోరల్ రీఫ్. వారి తల్లిదండ్రుల కథలలో మాత్రమే విన్న ఒక మాయాజాలపు స్థలం. అది రంగుల ప్రపంచం, జీవంతో నిండిన మరియు రహస్యాలతో పొంగిపోయిన ప్రదేశంగా చెప్పబడింది. పారదర్శకమైన నీళ్లు, విచిత్రమైన సముద్ర మొక్కలు మరియు ప్రతి రకమైన రంగుల్లో ఉన్న చేపలతో నిండి ఉంటుంది. ఆ సమూహానికి నాయకురాలు టిల్లీ అనే ధైర్యవంతురాలు, మెత్తని ఆకుపచ్చ పొర కలిగిన మరియు తిరుగులలో అలంకారాలు గల పట్టును కలిగి ఉంది. టిల్లీకి ధైర్యంతో నిండిన హృదయం ఉంది. ఆమె పక్కన సమూహంలోని చిన్ని కానీ గొప్ప ఆత్మవిశ్వాసం కలిగిన స్క్వట్ మరియు సులభంగా భయపడే బబుల్స్. వారు నివసిస్తున్న సౌకర్యవంతమైన సరస్సు బయటకు వెళ్లలేదు, కానీ తన భయాలను అధిగమించాలనే సంకల్పంతో ఉన్నారు. వారి ప్రయాణం ఉత్సాహభరితమైన సవాళ్లతో నిండింది. వారు వేగవంతమైన ప్రవాహాల మధ్య ప్రయాణించవలసి వచ్చింది. విచిత్రమైన సముద్ర గుర్రాలను తప్పించుకోవాలి మరియు పెద్ద చేపల నీడల నుండి తప్పించుకోవాలి. కానీ టిల్లీ మార్గనిర్దేశనం మరియు బృందం యొక్క మద్దతుతో వారు ముందుకు సాగుతూ ప్రతి పయనంలో ఒకరినొకరు ప్రోత్సహించారు. ఒక సాయంత్రం వారు ఒక మృదువైన సముద్రపు మొక్కల మంచం వద్ద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు హరిణ్యమయమైన రంగు పొడవైన గ్లోని దూరంలో చూశారు. అదే గొప్ప కర్ర ఫలక్, కోరల్ రీఫ్. ఉత్సాహంతో నిండిన వారు కొత్త ఉత్సాహంతో ముందుకు కదిలారు. చివరకు వారు అక్కడకు చేరుకున్నారు మరియు అది వారు ఊహించిన దానికంటే అందంగా ఉంది. ప్రకాశవంతమైన కర్ర ఫలకాలు పర్వతాల వంటి కొండలుగా కనిపించాయి. చేపల పాఠశాలలు ఒకే తాళంలో కదులుతున్నాయి మరియు జెల్లీ చేపలు ప్రకాశవంతమైన నాజుకైన లాంతర్లలా తేలుతున్నాయి. వారు పరిశీలించేటప్పుడు తాబేళ్లకు ఆశ్చర్యం మరియు విజయానుభూతి కలిగింది. వారు తమ భయాలను ఎదుర్కొని కొత్త విషయాలను కనుగొన్నారు మరియు తమ స్నేహాన్ని మరింత లోతుగా అభివృద్ధి చేసుకున్నారు. ఇంటికి తిరిగి వెళ్లే సమయం రాగానే వారు మరుసటి సాహసాన్ని కలలో కలిగి ఉండే కథలతో హృదయాలు నింపుకుని తేలారు. ఇలా తాబేళ్లు ధైర్యం, స్నేహం మరియు కొంచెం ఆసక్తి కలిగినప్పుడు వారు గొప్ప విషయాలను సాధించగలమని, మాయాజాలంతో నిండిన గొప్ప కర్ర ఫలక్, కోరల్ రీఫ్ కు కూడా ప్రయాణం చేయగలమని నేర్చుకున్నారు.